అనుకోండి, ఒక ట్రాఫిక్ సెంటర్లోనికి వెళ్ళి సాధారణమైన బట్టలు వేసుకొని అందరు ఆగండి, ఇటు వాళ్ళు ఆగండి, ఇటు వాళ్ళు వెళ్ళండి, లేకపోతే ఇటు వాళ్ళు ఆగండి, ఇటు వాళ్ళు వెళ్ళండి అంటే ఎవరైనా వింటారా? ఎవరైనా వింటారా? సాధారణమైన బట్టలు వేసుకొని వెళ్తే, ఇప్పుడు మనలాంటి బట్టలు వేసుకొని వెళ్ళి ట్రాఫిక్ పోలీసు లాగా ప్రయత్నం చేద్దామంటే ఎవరైనా వింటారా? ఎవరు వింటారు. కానీ అదే కాకి వస్త్రాలు వేసుకొని, అదే పోలీసు వస్త్రాలు వేసుకొని వెళ్ళి సెంటర్లో నిలబడండి, ఈయన ఏం చెప్పకపోయినా సిగ్నల్ పడకముందే ఆటోమేటిక్గా భయానికి ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. అంతే, అతను వేసుకున్నటువంటి వస్త్రానికి దేవుని బిడ్డలారా అంత అధికారం ఉంది. హల్లెలూయా! ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో ప్రార్థన లేకపోతే వెహికల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి. నీ విధి నుంచి సైతాన్ని వెళ్ళిపోతూనే ఉంటుంది, నిన్ను తొక్కుతూ వెళ్ళిపోతూ ఉంటుంది, నిన్ను భయంకరంగా హింసిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. నీ మీదకి రానటువంటి నిందలు, అవమానములు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నీ మీదనే పడతాయి. ఎందుకో తెలుసా? నువ్వు వేయాల్సిన వస్త్రం వేయకుండా వెయ్యరాని వస్త్రం వేస్తున్నావు. కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ పోలీసు ఆ యొక్క వస్త్రాన్ని, ఆ దుస్తులను, ఆ యొక్క డ్యూటీ బట్టలు వేసుకొని వెళ్ళే వెంటనే ఆగాల్సినటువంటి వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. నీ జీవితంలో ప్రార్థన అనే వస్త్రం ఉంటే సాతాను నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆగిపో అని ఒక్క సిగ్నల్ చూపిస్తే చాలు, శత్రు సామ్రాజ్యం కూలిపోతుంది. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన తప్పకుండా మీకు కావాలి.